నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై సీఎం చంద్రబాబు సమీక్షకు హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్ సిఎస్ విజయానంద్ మాజీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారన్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లు తగ్గిస్తున్నారన్న దానిలో నిజం లేదని వెల్లడి వన్ టౌన్ చిట్టినగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర కేఎల్ రావు పార్క్లో యాంఫీ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి పలు సూచనలు చేశారు. ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాజీ సీఎం జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం ఆయన విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ దొంగ అంటూ దొంగే 10 సార్లు అరిచినట్లుగా జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు గాని, పోలవరం గురించి వైసీపీ వారి అవినీతి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదుల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు అంటే దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లు అయినా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్ర రైల్వేకు 9,417 కోట్లు కేటాయింపులు జరిగినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత కాంగ్రెస్ పాలన కేటాయింపుల కంటే 11 రెట్లు ఎక్కువని స్పష్టం చేశారు. ఈ కేటాయింపులు జరగడం ఆంధ్ర రాష్ట్రానికి శుభవార్త అని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో నూతన బడ్జెట్లో రాష్ట్ర రైల్వేకు కేటాయింపులపై మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన రైల్వే కేటాయింపులను తెలియజేశారు.
9,417 కోట్లు రాష్ట్రానికి కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. గత కాంగ్రెస్ పాలన కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువ అన్నారు. 200 వందే భారత్ రైళ్లు, 15 నమో భారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణించేందుకు వీలు కల్పించారన్నారు. పేదల కోసం అమృత్ భారత్ రైళ్ల కేటాయింపులు కూడా జరిగాయన్నారు. ఈ సమావేశంలో విజయవాడ డివిజన్ డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విజయవాడ డివిజన్కు 4,864 కోట్ల ఆదాయం లభించిందని, ఈ ఆదాయం గతంతో పోలిస్తే 3.62% పెరిగిందన్నారు. రాజమండ్రి స్టేషన్ పునర్నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని, నెల్లూరు స్టేషన్ పునర్నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని చెప్పారు. నూతన రాజధాని అమరావతి మీదుగా నూతన రైళ్ల మార్గానికి 2,245 కోట్లతో కేటాయింపులు జరిగాయన్నారు. I would like to repeat some of the details given by our Honorable Railway Minister. So for the state of Andhra Pradesh, the total investment will be 9,417 crores of rupees. 9,417 crores have been allocated for current year. As we can compare with the erstwhile period during the previous UPA government, when it was a combined Andhra Pradesh, it was 886 crores. So it is more than 11 times of the UPA era. So it's a massive budgetary allocation for the state of Andhra Pradesh. The total investments which are envisaged is around 84,559 crores, almost 85,000 crores we can say. These are the total investments of the total projects for which there will be budgetary allocation each year as the project proceeds. So it is a massive investment in infra projects related to railways for the state of Andhra Pradesh. So it is a very good news for the state of Andhra Pradesh. As we all know, 73 different stations are being redeveloped and they are at various stages of completion. Another good news is that 100% electrification has been completed over the entire state of Andhra Pradesh. 1,560 route kilometers of new track has been added over the past 10 years, and the speed of electrification was increased from 37 km per year to around 177 km per year. There have been 8 Vande Bharat Express which are running in the state of Andhra Pradesh, connecting total 15 districts. And as our Honorable Minister has told that this year the Government of India is planning to have 200 new Vande Bharat trains. 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ పేరుతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీల సమస్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు చెప్పారు. తొలిసారి ఎంపీల మద్దతుతో బీసీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 500 మంది బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ కులగణన లాంటి అంశాలు లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పోరాటం ఉంటుందని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గత 5 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంగు విక్రమ్, పెంట సాయి కుమార్, మెండన్ జ్యోతి, పోతిన వరప్రకాష్, జవ్వాది, సుధీర్, హేమ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా రేపు 5, 6, 7 తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో
26 రాష్ట్రాల ఓబీసీ ఎంపీలందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ భవన్లో బీసీలకు సంబంధించి 3 బలమైన డిమాండ్లు, ఒకటి ఓబీసీ రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలు జనాల కొనగణన గురించి, అలాగే 50% రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్స్ మీద దాదాపు ఢిల్లీలో 2000 పైగా ధర్నాలు చేయగా ఈ రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక రికమెండేషన్ తీసుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలను అనేది నేను రేపు పార్లమెంట్లో దాని మీద చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కృష్ణయ్య గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బాధ్యత నాకు అప్పచెప్పడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 300 నుంచి 400 మంది బీసీ నాయకులు కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కూడా ట్రైన్లో దాదాపు ఒక 100 మంది బయలుదేరడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం సాయంకాలం రేపు కూడా అందరూ కూడా ఏపీ భవన్కి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ అధ్యక్షులు బోన్నూరు దుర్గా నరేష్ యాదవ్కి, అదేవిధంగా సభకు వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు భీమవరపు హేమా సురేష్. నేను మన సోదరుడు దుర్గా నరేష్ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. ఇది చలో ఢిల్లీ అనే 5, 6, 7 తారీఖులలో జరిగే కార్యక్రమాల్లో మన బీసీ కులం అని కాకుండా బీసీ కుటుంబం మొత్తం మద్దతు తెలిపి మన హక్కుల పోరాటానికై జరిగే సభ ఇది. స్టేట్ యూత్ కన్వీనర్ని. అయితే రేపు 6వ తారీఖు జరగబో చలో హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం ఆయన మన బోను దుర్గా నరేష్ గారు జనవరి 6వ తారీఖు అధ్యక్ష పదవిని అలంకరించడం జరిగింది. ఈ రేపు ఫిబ్రవరి 6వ తారీఖు కరెక్ట్గా నెల అవుతుంది. ఈ నెల రోజుల్లో కనీసం ఒక 6 ప్రెస్ మీట్లు, గోడ పత్రిక ఆవిష్కరించడం కానీ ఇవన్నీ కూడా జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రజలు ఆహ్లాదంగా సమయాన్ని గడిపే కేఎల్ రావు పార్క్లో మరింత ఆహ్లాదభరితంగా చేసేందుకు యాంపీ థియేటర్ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ పార్క్లో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని కేటాయించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ వద్ద గల కేఎల్ రావు పార్క్, సూర్యారావుపేట్, 1 టౌన్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేఎల్ రావు పార్క్లో యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించాలని, పార్కు లోపల ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేసి పార్కు విచ్చేసిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, నిత్యం రద్దీగా ఉండే ఈ పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో పాడైపోయిన ఇండోర్ స్టేడియాన్ని పునరుద్ధరిస్తున్న పనులను పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో గల ఫ్లోరింగ్ నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పార్కులో జరుగుతున్న లైటింగ్ పనులను పరిశీలించి మరమ్మతులు వేగవంతం చేయాలని అన్నారు. కేఎల్ రావు పార్క్ ముఖద్వారాన్ని మరింత అందంగా అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బందర్ రోడ్, సూర్యారావుపేట ప్రాంతంలో అన్ని పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్న క్యాంటీన్ను పరిశీలించారు. నిర్ణీత టోకెన్ నెంబర్లు ఇస్తున్నారా, ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రత, అన్న క్యాంటీన్లో గల త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి విషయాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నోడల్ ఆఫీసర్లు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలలో భాగంగా పోలీస్ వారికి, వారి కుటుంబ సభ్యులకు
ఫ్రీ కన్సల్టెన్సీ, వారికి చికిత్స పరంగా అయ్యే ఖర్చులో 20 నుండి 30% వరకు తగ్గింపు ఇచ్చేలా ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ఈ విధంగా సహకరించడానికి ముందుకు వచ్చిన ప్రముఖ డాక్టర్లకు సిపి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వారు కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న వైద్యపరమైన భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో నగరంలోని ప్రముఖ డాక్టర్లను కలిసి పోలీస్ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి డాక్టర్లకు అవగాహన కల్పించి వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడంలో కీలకంగా వ్యవహరించిన 1991వ బ్యాచ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో పోలీస్ పాత్ర చాలా కీలకమన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ కీలకంగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో సరైన సమయం లేకుండా పని ఒత్తిడిలో ఉండటం వల్ల ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఆరోగ్య భద్రతలో అన్ని వ్యాధులకు చికిత్స అందకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడి వారికి కూడా సరైన చికిత్స అందించకపోవడం చాలా మంది బాధాకరంగా ఉందని అన్నారు. నంద్యాల జిల్లా డోన్ సిఐ ఇంతియాజ్ బాషా సిబ్బందితో కలిసి న్యాయవాది కృష్ణప్రసాద్ పై అక్రమ కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 నెలల నుండి లాయర్ను, అతని క్లయింట్స్ ను బెదిరించడమే కాకుండా ఎంఆర్ఓను సైతం బెదిరించి తప్పుడు ఎంజాయ్మెంట్ కేసులు నమోదు చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సిఐపై హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన సిఐ ఇంతియాజ్ బాషా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. డీజీపీ వెంటనే స్పందించి ఇంతియాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశం కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మనందరికీ సుపరిచితమే. ఇది అడ్వకేట్స్ తాలూకా అన్యాయాలు, అడ్వకేట్స్ మీద జరుగుతున్న అన్యాయాలని అరికట్టడానికి ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, తర్వాత అడ్వకేట్లు ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మేము చేయూత ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీటింగ్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పోలీసులు అడ్వకేట్లు అన్నది సమన్వయంతో నడవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందండి, ఇక్కడ ఒక పొలిటికల్ ప్రెషర్ మీద పోలీసులు అడ్వకేట్ల మీద కేసులు పెట్టి అడ్వకేట్లనే కాదు అడ్వకేట్ల తాలూకా ఫ్యామిలీని కూడా అన్యాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల భద్రత కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. న్యాయవాది చట్టబద్ధంగా న్యాయస్థానంలో కేసులు వాదించడానికి కూడా వెనకడి వేసేటటువంటి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులను వెంటాడుతున్నాయి. అదేవిధంగా మా కృష్ణప్రసాద్ మా ఆలా అసోసియేషన్ సభ్యులు, అలాగే డోన్ ప్రాంతంలో ఒక సివిల్ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్గా, ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో కొంతమంది లోకల్ ప్రెజర్స్తో అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అడ్వకేట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి మీ కేసులు వేయొద్దు, న్యాయస్థానంలో మీరు కేసులు మీ పేరు మీద ఏం ఫైల్ అవ్వకూడదు, మాకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి నాకు ప్రెజర్ వస్తుంది, అందుచేత మీరు కేసులు వేయడం మొదలు పెడితే మీ మీద మేము అక్రమ కేసులు పెడతామని చెప్పి నేరుగా భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ గారు ఈరోజు స్వయంగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. కర్ణాటకలోని 150కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు, దేశంలో 50కి పైగా డీమ్ టు బి విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు కామెడ్ కే పరీక్ష మే 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను మార్చి 15వ తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
విజయవాడలోని ఓ హోటల్లో కామెడ్-కే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ కుమార్, ఏరా ఫౌండేషన్ సీఈఓ పి మురళీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 10వ తేదీన నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్ణాటక అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ మరియు యూనిగేస్ సభ్య విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా ఉన్న సంస్థలు అందించే బీఈ, బీటెక్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోరుకునే అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆన్లైన్ పరీక్ష భారతదేశంలోని 200+ నగరాల్లో 400 కంటే ఎక్కువ పరీక్షా కేంద్రాలలో జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను మార్చి 15వ తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. మొత్తం దరఖాస్తు మరియు పరీక్షా ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించబడుతుందన్నారు. Again, on behalf of the Consortium of Medical, Engineering, Dental Colleges of Karnataka, which is called COMED-K, I thank you all for responding to our request to be here this morning. The academic admission session for the year 2025 has just commenced. COMED-K has been conducting a all India based merit determination exam for the last 21 years for admission to all the private self-funding colleges of Karnataka. We have 26 medical colleges, 32 dental colleges and about 180 engineering colleges who are members of COMED-K. Ever since NEET has been mandated as the only mode of admission to health sciences, COMED now continues to conduct entrance exam for engineering and technical education streams. COMED-K కర్ణాటక నుంచి వచ్చాము. సార్ ఏమో COMED-K ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. మేము ఈ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ మేలో చేస్తాము. దిస్ ఈస్ ఫర్ ఎంట్రన్స్ టు 150 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. ఈ 150 కాలేజీలో 22,000 సీట్ల కోసం స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ఇచ్చి అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మే 10th అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి 180 క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏమో ఫిజిక్స్ క్లాస్ 12లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 45% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 40% మార్క్స్ ఉండాలి. అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఇండివిజువల్లీ పాస్ అయి ఉండాలి. ఇది తప్ప మాకు మెయిన్ ఎగ్జామ్లో అడ్మిషన్స్లో ఏ రిజర్వేషన్ లేదు. సకల ప్రాణులకు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడని, శక్తి సంపదలనిచ్చేది సూర్యనారాయణుడే అని కొత్తగుళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీరామచంద్రమూర్తి వెల్లడించారు. సూర్యనారాయణుని జన్మదినమైన రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సప్త వాహనాలపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రథ సప్తమి పర్వదినాన్ని సందర్భంగా వన్ టౌన్లోని కొత్తగుళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి కృపతో శక్తి సంపదలు సకల ప్రాణులకు అందుతాయన్నారు. విశేషంగా 7 వాహనాలపై స్వామివారిని భక్తుల భగవన్నామ స్మరణల మధ్య శత వాహనాలపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ ఈవో సన్యాసిరావు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. ఆలయ ధర్మకర్త గర్రే సురేష్ మాట్లాడుతూ స్వామివారికి రథ సప్తమి సందర్భంగా విశేష కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఆయన, మిగతా దేవతలు ఎవరు కనిపించినా కనబడకపోయినా సూర్య భగవానుడు మనకి ప్రత్యక్షంగా మన కళ్ళకి గోచరం అవుతాడు. ఆయన ఎట్లాంటి వాడయ్యా అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు. దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే ధర్మరాజు ధర్మరాజు అరణ్యవాసం చేసేటప్పుడు ఆకలితో బాధపడుతుంటే తన వాళ్ళందరినీ ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా భోజనం పెట్టలేని స్థితిలో ఉంటే సూర్యుని ఆరాధన చేసి అక్షయ పాత్ర భగవంతుని వలన అనుగ్రహంగా పొందుతాడు. దానివల్ల ఆ అక్షయ పాత్ర వలన ఎంతమంది, ఎన్ని లక్షల మంది, వేల మంది వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఆ అక్షయ పాత్రలోంచి భోజనం వచ్చేటట్లుగా
సూర్యుని యొక్క అనుగ్రహంతో ధర్మరాజు అరణ్యవాసంలో కూడా వాడిన ధర్మాన్ని తప్పకుండా తన ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాన్ని పెట్టాడు. అది సూర్య భగవానుడి వల్లనే జరిగింది అంతా కూడా. అట్లాగే సత్యభామాదేవి తండ్రి అయినటువంటి ఆయన సూర్యుని ఆరాధన, సాత్రాజిత్తు సూర్యుని ఆరాధన చేసి సమంతకమణిని వరప్రసాదంగా పొందాడు. దానివల్ల రోజుకి 100 అక్షౌహిణీల ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం అంతా కూడా ఆ మణికి ఉంటుందన్నమాట. అట్లాగా సూర్య ఆరాధన చేయటం వల్ల సత్రాజిత్తు ఐశ్వర్యంతో తొలతూగాడు. వాళ్ళ అమ్మాయిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాకుండా త్రేతాయుగంలో రాములు వారు రావణాసుడితో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో రాములు వారు అలసిపోతారు. అలసిపోతే సాక్షాత్తు భగవంతుడైన మానవావతారంగా ఉన్నాడు కాబట్టి శక్తి కావాలి, యుద్ధంలో విజయం కావాలి, ధర్మానికి రక్షణ కావాలి. కాబట్టి అప్పుడు అగస్త్య భగవానుడు ఆయన్ని. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజయవాడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గవర్నర్ పేటలోని రెవెన్యూ భవన్లో మంగళవారం జరిగింది. తొలి రోజు సమావేశాన్ని ముఖ్య అతిథిగా హాజరై బొప్పరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రెవెన్యూ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తున్నారంటూ రెగ్యులర్ పీసీ యాక్ట్లు మోపడం సరికాదన్నారు. మొదలు పెట్టారు. వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ చేయించారు. ఎందుకు చేయించారనేది భగవంతుడికి తెలియాలి. సరే చేపిస్తే ఒక్కొక్క దాంట్లో 15-20 మంది స్టాఫ్ మొత్తం ఇన్వాల్వ్ చేశారు. అంటే అందరికీ తెలియాలి, నాకేం లేదు మా జిల్లా అనుకోమాక, రేపు మళ్ళీ మన జిల్లాకు కూడా రావచ్చు. కాబట్టి ఇంకే మీకు కూడా మంచిదే. ఈరోజు వచ్చిన వాళ్ళు చూసి సంతోషపడమాకండి. ఈ సర్ప్రైజ్ చెక్స్ ఏదైతే కార్యాలయాలు చేశారో ఈ 20 మందిని కంబైన్డ్గా డిసిప్లినరీ యాక్షన్కి పంపించేశారు. ఇవి ఎక్కడికైతే ఏసీ అంటే ప్రాసెస్ మామూలే. ఎట్లాంటి మామూలు? ట్రాప్ కేసుకి డిఏ కేసులకి ఎట్లా జరుగుతుందో అదే ప్రాసెస్. సెక్రటరీకి వెళ్ళటం, వాళ్ళు విజిలెన్స్ పంపటం, విజిలెన్స్ మళ్ళీ సెక్రటరీ రావటం, మళ్ళా వాయిదాలు. ఎక్సెప్ట్ అరెస్ట్ అనేది తప్ప, క్రిమినల్ కేసు తప్ప మిగతా ప్రాసెస్ అంతా ఎలా విధానాలు. దానికి మేము అడ్డు తగిలాము. దీన్ని మేము ఒప్పుకోము. సర్ప్రైజ్ చెక్స్ చేసే అధికారం మా అధికారులకు ఉండాలి. సరే మీరు చేస్తున్న తప్పు లేదు, మేము దాన్ని అడగం. కానీ మా విధి నిర్వహణలో మేము ఏమేమి పని చేయాలో మా ఉన్నతాధికారులు మాకు నిర్దేశిస్తుంటారు. మేము చేస్తున్న పని మమ్మల్ని చేయనీయరు. అది ఆపేసి ఇంకొక పని పొమ్మని, అర్జెంటుగా పొమ్మని మా కలెక్టరు, మా జేసీ, మా డిఆర్, మా ఆర్డీఓను ఎవరో ఒకళ్ళు మమ్మల్ని డైవర్ట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ పాస్బుక్లు పంచుకుంటా కూర్చుంటారంటే ఒప్పుకోడు. అక్కడ చచ్చిపోయేలా శవం ఉంది, ఆ శవం దగ్గరికి వెళ్ళమంటే నేను శవం దగ్గరికి వెళ్ళాలి. లేదు అర్జెంటుగా కట్ట తెగింది, వెళ్ళి ఆ చెరువు కట్ట పూడ్చిరమ్మంటే అక్కడికి వెళ్ళాలి. లేదు యాక్సిడెంట్ అయింది, బస్సు అక్కడ బోల్తా పడింది, 3 రోజులు అక్కడే కూర్చొని బస్సు అంతా క్లీన్ చేయమంటే క్లీన్ చేయాలి. నాకు ఈ పనిలో నేనున్నప్పుడు నన్ను మీరు రెగ్యులర్ పీసీ యాక్ట్ కింద పెట్టేటువంటి ప్రాసెస్ని దీనికి చేస్తే ఒప్పుకోము. తప్పులుంటే డిసిప్లినరీ కేసు తీసుకుని డిపార్ట్మెంట్కి పంపించండి. డిపార్ట్మెంట్ యాక్షన్ మేము ఓకే, మేము తీసేయమంటలేదు. ఫిబ్రవరి 8-9 తేదీల్లో గుంటూరులో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో 33వ జాతీయ నాస్తిక మేళా జరుగుతుందని నాస్తిక సమాజం విజయవాడ శాఖ కన్వీనర్ ఎస్కే జిలానీ బేగం తెలిపారు. ఈ మేరకు ఆమె గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 33వ జాతీయ నాస్తిక మేళా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నాస్తిక సమాజం నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ సైన్స్, శాస్త్రీయ భావజాలం నుంచి సమాజాన్ని చీకటి యుగాల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని, అన్ని వైపుల నుంచి శాస్త్ర విజ్ఞానం పైన, ప్రత్యేకించి శాస్త్రీయ దృక్పథం పైన నేడు తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ప్రగతిశీల శక్తులు తమ కార్యాచరణను పదునెక్కించాలని కోరారు. ఈ సంవత్సరం 2025 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ శనివారం
ఆదివారం. ఈ సంవత్సరం అది 8, 9వ తారీఖుల్లో మా మేళ ఒక పండుగ, ఒక తిరణాల. దీంతో జాతీయ ఆస్తిక మేళ మేము జరుపుకుంటున్నామండి. దీన్ని జరపడంలో ఉద్దేశం ఏమిటి అంటే వీళ్ళందరూ ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో కలిపి వేడుకగా చేసుకుందాము అనేది అసలు ఉద్దేశం. దీన్ని మా రామకృష్ణ మాస్టర్ వారి ఉన్నత ఉద్యోగమైన ప్రిన్సిపాల్ పదవిని కూడా త్యాగం చేసి ప్రజల కోసం ఈ దేవుడి పేరుతో, మతాల పేరుతో, ఎందుకంటే వారు కానీ మేము కానీ మా సంస్థ దేవుడికి మతాలకి వ్యతిరేకం కానే కాదు. కానీ వారి పేరుతో జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్, దాన్ని ఈ స్వార్థపరులు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది జనాల్లోకి తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించలేదని దళిత బహుజన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు దళిత బహుజన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ విశ్వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించలేదని వాపోయారు. బీసీ కుల గణనాలను కూడా చేయలేదని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చర్చిస్తుంది కానీ పరిష్కరించడం లేదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 25% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బహుజన ఫ్రంట్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ఈరోజు విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ పూర్తి చేసుకున్న 7 నెలల కాలంలో ఎన్నికల సందర్భంలో అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇంతవరకు అమలు జరగలేదనేది మా అభిప్రాయం. మా వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారం పాలసీ పరంగా కానీ, బడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనేక అంశాలని ఆనాడు గత ప్రభుత్వం విస్మరించిన అనేక అంశాలని 27 పథకాలు రద్దు చేస్తే ఆ పథకాలు పునరుద్ధరణ జరగలేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఇంకా ఆపరేషనలైజ్ కాలేదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లకి నిధులు కేటాయింపు జరగలేదు. ఇట్లాంటి విషయాలన్నింటి మీద కూడా చర్చిస్తూ ఉన్నాం. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరపాలని అప్పుడు చెప్పున్నాం, వాళ్ళు చేస్తామని చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వం పోయి కమ్మ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు కమ్మ ప్రభుత్వం పనిచేసింది. కమ్మ రెడ్డి ప్రభుత్వాలు రెండూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా అన్యాయం చేస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఎలక్షన్ టైంలోకి వచ్చేసరికి మమ్మల్ని ఎక్కించండి, మేము బ్రహ్మాండంగా ఈ పథకాలన్నీ చేస్తాము, ప్రతి పథకము మేము చేస్తాము, మీకు అసలు మేమే దేవుళ్ళము అని అన్ని వరాలు ఇస్తారు. ఎన్ని వరాలంటే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అన్ని వరాలు మేము పొందల లేదు. మీ చర్చికి పోయినా కూడా మా ఫాస్టర్ గారు కూడా ఆ విధంగా చెప్పల, అంతకంటే ఎక్కువగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై సీఎం చంద్రబాబు సమీక్షకు హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్. మాజీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారన్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు.
ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లు తగ్గిస్తున్నారన్న దానిలో నిజం లేదని వెల్లడి. వన్ టౌన్ చిట్టినగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర కేఎల్ రావు పార్క్లో యాంఫీ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.